ప్రేక్షక సమూహము అడోన యజమానుడైన దేవుని నామంలో మేకినా శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ మార్కు సువార్తలోని అలెగ్జాందరు. క్రొత్త నిబంధనలోని 16 అధ్యాయాలు 2వ పుస్తకం జాన్ మార్కు రాసిన మార్కు సువార్త. యోహానుని హెబ్రీ పేరుకు యెహోవా కృపగలవాడని, మార్కును లాటిన్ పేరుకు పెద్ద సుత్తి అని అర్థం. అపొస్తల కార్యాలు 12:12ని బట్టి మార్కు తల్లి మరియ ఇంటనే ఆదిమ సంఘ ఆరాధన జరిగేది. ఇంగ్లీష్లో కొలసి 4:10ని బట్టి మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు 14:51లోని పడుచువాడు మార్కేనని పండితుల అభిప్రాయం. మార్కు పౌలు గారి మొదటి సువార్త దండయాత్రలో పౌలు బర్నబాలకు పరిచర్య చేశాడు. కానీ మధ్యలో వెనుదిరిగిపోయినందున అపొస్తల కార్యం 15లో పౌలు గారు రెండవ మిషనరీ యాత్రలో స్నేహితులైన పౌలు బర్నబాలు విడిపోవటకు కారణమయ్యాడు. అయితే తర్వాత మార్కులోని మార్పును గమనించిన పౌలు 2 తిమోతి 4:11లో నా జత పనివాడని మార్కును ప్రశంసించాడు. మార్కు పేతురుకు పరిచర్య చేసి 1 పేతురు 5:13లో వలె ప్రియకుమారునిగా అనువాదకునిగా మారిపోయాడు. మార్కు యేసుకు ప్రత్యక్ష శిష్యుడు కాకపోయినా అపొస్తలుడైన పేతురు శిష్యునిగా పేతురు చెప్తుండగా మార్కు సువార్తను రాశాడు అంటారు. 4 సువార్తల్లో మార్కు సువార్తనే ముందుగా 55 నుంచి 65 ఏడీలో వ్రాశారంటారు. ఈ మార్కు ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాలో బిషప్గా పరిచయం చేసి నీరో చక్రవర్తి హతసాక్షిగా మారాడు. మార్కు సువార్తలోని మూలవాక్యం 10:45. ముఖ్యాంశం యేసు శిలువ శ్రమలు. మార్కు యేసును శ్రమలు సహించే సేవకునిగా, మానవత్వం కలిగిన దేవునిగా చిత్రించాడు. మార్కు రోమీయులకు, అన్యులైన క్రైస్తవులకు యేసు చేసిన క్రియల ద్వారా రక్షకుడని రాశాడు. యేసయ్య మాట్లాడిన అరామిక్ భాషలో వ్రాస్తూ 3:17లో బోయనెర్గిస్ అనగా ఉరిమిడివారని, 5:41లో తలీతాకుమి అనగా చిన్నదానాలెమ్మని అర్థాలు రాశాడు. 1:3లో యెషయా 43లోని, 7:6లో యెషయా 29:13లోని, 14:27లో జకర్యా 13:7లోని ప్రవచనాలను ఉటంకించాడు. దీనిలో గ్రంథ విభజన 1:1 నుంచి 13 యేసు పరిచర్యకు సిద్ధపాటు, 1:14 నుంచి 10 అధ్యాయాలు యేసు అద్భుతాలు, 11 నుంచి 16లో హోలీ వీక్లో యేసు చేసిన శక్తి కార్యాలు, మరణ పునరుద్ధానాలు. రండి, అట్టి కృపగల రక్షకుని విశ్వసించు, మోక్షంలో ప్రవేశిస్తావు. నేటి ప్రశ్న ఎఫ్ఫతా అనగానేమి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.